ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన వారందరికీ రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో శుభ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఆగస్టు మాసం మరి దేవుని సన్నిధిలో ఈ 16వ తారీఖున మరి ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభు మనందరినీ ప్రవేశపెట్టాడు. అలాగే ఈ మీడియా ద్వారా ప్రభుని అందరూ కలిసి స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన మాటలు వినడానికి చక్కటి అవకాశాన్ని కలిగజేసినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయమందు పునరుత్థానపు ఆరాధన కోడికను మరి ప్రారంభిస్తున్నాము. ప్రార్థన ద్వారా కళ్ళు మూసుకున్నట్టయితే మరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని ఇక ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన యేసయ్య ఈ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన ప్రభువా తండ్రి 15 రోజులు ఈ నెలలో మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ నెల 16వ తారీఖున ఈ పునరుత్థానపు వేళ మమ్మల్ని ప్రభువా కాచి కాపాడి మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఈ సమయమందు ఇక పునరుత్థానపు ఆరాధన జరుగుతుండగా పాటలలో అలాగే నాయన ఆత్మీయ ఆరాధనలో మీరే తోడుగా ఉండి నడిపించండి, మహిమ తెచ్చుకోండి. అలాగే వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినిచున్నటువంటి వారికి ప్రభు హృదయములో ఉత్తేజాన్ని, మార్పును, ఆత్మీయ స్థితిని, ఎదుగుదలను దయచేయండి. అలాగే ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, సమస్యలతో పోరాడుచున్నారో వారందరి కొరకు ఆయన ఈ సమయమంతా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ సన్నిధిలోనికి తీసుకొస్తున్నారు. వారి సమస్యలను యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రభు దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు మీరు దర్శించండి. సమయమందు నాయన ఈ కొడికి మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండమని, అలాగే మీ దాస్తుల్ని అభిషేకించి వాడుకోమని, మాతో స్పష్టంగా మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే సమయంలో కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. ప్రైజ్లో స్తుతి పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు రాజా, నేనెల్లప్పుడూ పాడేదం. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు రాజా, నేనెల్లప్పుడూ పాడేదం. నా జీవిత కాలమంతా నేనెల్లప్పుడూ పాడేదం. నా జీవిత కాలమంతా నేనెల్లప్పుడూ పాడేదం. హల్లెలూయా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు రాజా, నేనెల్లప్పుడూ పాడేదం. స్తుతులకు పాత్రుడా, నేనెల్లప్పుడూ పాడేదం. స్తుతులకు పాత్రుడా, నేనెల్లప్పుడూ పాడేదం. హల్లెలూయా. స్తోత్రం యేసు. కలిసి పాడదాం. రాజా నేనెల్లప్పుడూ పాడేదం. ఘనతకు పాత్రుడా, నేనెల్లప్పుడూ
నేనెల్లప్పుడూ పాడేదా ఘనతకు పాత్రుడా నేనెల్లప్పుడూ పాడేదా హల్లెలూయా స్తోత్రం యేసు రాజా నేనెల్లప్పుడూ పాడేదా స్తోత్రం యేసు రాజా నేనెల్లప్పుడూ పాడేదా మహిమకు పాత్రుడా నేనెల్లప్పుడూ పాడేదా మహిమకు కష్టాలలో నష్టాలలో నేనెల్లప్పుడూ పాడేదా హల్లెలూయా స్తోత్రం యేసు రాజా నేనెల్లప్పుడూ పాడేదా స్తోత్రం యేసు రాజా నేనెల్లప్పుడూ పాడేదా నేనెల్లప్పుడూ పాడేదా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపడతాం. వచ్చిన వాళ్ళు కలిసి పాడి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ మనస్ఫూర్తిగా పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థించగా
అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించెడి హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించెడి హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన,
నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే పరిశ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామం మహిమపడతాం. స్తోత్రారుడవు, మహిమానుడవు, ఘనతారుడవు, స్తుతికి పాత్రుడవు. స్తోత్రారుడవు, మహిమానుడవు, ఘనతారుడవు, స్తుతికి పాత్రుడవు. స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక. నా స్తుతులందుకో సింహాసనాసీనుడా,
మాటల్లో ప్రభు తోడుగా ఉన్నారు. సమయం మందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ఆరాధనలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. వాటి ద్వారా వాయిద్యం ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ జరుగుతున్న ఆత్మీయ ఆరాధనలో మీరే తోడుగుండండి. ఎంతమంది అయితే వారి కష్టముల కొరకు, సమస్యల కొరకు, వారికి ఉన్న ఇబ్బందుల నిమిత్తం ఈ సన్నిధిలో ఆత్మీయముగా తండ్రి మీ సన్నిధిలో ఆత్మీయంగా ప్రభు ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నట్టు వారందరూ విడుదల పొందినట్లు సహాయించిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో దేవుడి సన్నిధిలో మరి ఒక పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవుడు మరి మనకు తోడున్నట్లుగా మరి ఈ సమయంలో మనం చేసుకున్న ఈ స్తుతి ఆరాధనలో ఆయన మహిమ పొందున్నట్లుగా మనమందరం కూడా ఒక్క 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో స్తోత్రాలు అర్పిద్దాం. స్తోత్ర యాగానికి ఎంతో ఇంపైనటువంటిది కనుక మరి విరిగిన మనసుతో, విరిగిన హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని యొక్క కృపాసనం యొద్దకు వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం, హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా, స్తుతి కలిసి పడదాం ఆత్మతో. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మందాను కురిపించినావు, పండ నుండి నీళ్ళేసినావు, మన్నాను ఆత్మతో పాడదాం. ఆమేన్. నుండి నీళ్ళేసినావు, యెహోవా ఈయనే చూచుకొనును, యెహోవా ఈయనే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి. యేసయ్యా నీకే ఆరాధన. థాంక్ యూ లార్డ్. ఆత్మతో ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అగ్ని మేఘ స్తంభములో నుండి ఎడారిలో నడిపించినావు, అగ్ని మేఘ స్తంభములో నుండి ఎడారిలో నడిపించినావు, యెహోవా రోహి కాపరి నీవే, యెహోవా రోహి కాపరి నీవే, పరిచేర్చుచున్నావు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆత్మతో నిండు మనసుతో. థాంక్ యూ లార్డ్. ఆరాధనకు యోగ్యుడైనే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు,
స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన హల్లెలూయా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆత్మతో పాడదాం అందరూ కలిసి Thank you Lord Hallelujah Thank you Jesus నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో పాడదాం దేవుని మహిమ నీకు రావాలి అభిషేకం ఓ రివా సరళ కమరల ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా ఆరాధన అన్ని భాషలు హల్లెలూయా ఆది అపోస్తలునికి వచ్చిన అభిషేకం థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి థాంక్ యూ లార్డ్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధనకు మహిమ పలుకుదాం హల్లెలూయా థాంక్ యూ లార్డ్ ఆరాధన స్తుతి ఆత్మదేవునికి ఆరాధన ఓ జీవమైన దేవునికి ఆరాధన ఓ నడిపిస్తున్న దేవునికి ఆరాధన రక్షించిన దేవునికి ఆరాధన స్వస్థపరిచిన దేవునికి ఆరాధన జ్ఞానమిచ్చిన దేవునికి ఆరాధన యోగ్యత కలగజేసిన దేవునికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Stotram. Thank you, Lord. Aradhana. Aradhana, stuti. Aradhana, stuti. Amen. Hallelujah. 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 Praise the Lord. Aradhana, stuti aradhana, aradhana, stuti aradhana.
ప్రైజ్ ది లార్డ్. జీవమైన దేవునికి ఆరాధన. ఓ నిన్ను బలపరచగలిగిన దేవునికి ఆరాధన చేస్తున్నాం. ఓ నిన్ను లేవనెత్తిన దేవునికి ఆరాధన చేస్తున్నాం. యోగ్యత నీకు కలుగజేసిన దేవునికి ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. నీ కష్టాలు, నీకున్న ఇక్కట్లు, నీకున్న ప్రతి బంధకాలను తెంపివేయగలిగిన దేవునికి ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఆకాశమున్న దేవునికి అధిపతి స్తోత్రం. అందుకే హల్లెలూయా. హల్లెలూయా. శరాపులతో, కెరూబులతో, దూతగణములతో నిత్యము దివారాత్రములు స్తుతించబడుచున్న దేవునికి మనసారా నిండు మనసుతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతో నిత్యమును కొనియాడబడుచున్న యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేసిన స్తుతి ఆరాధనలో, ఆత్మీయ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి వారు, అలాగే తండ్రిని సన్నిధిలో ఆత్మీయముగా ఆరాధించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్కులు కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మీ దాసుని శిలుసాటును మరుగు చేయండి ప్రభా. మీ దాసుని ముఖాంతరము నుండి మాతో మాట్లాడండి. ఆ మాటలు వినటానికి వినుబుద్ధిని, అర్థం చేసుకునే మనస్సును ప్రభా, ఈ వాక్యానికి లోబడేటటువంటి మనస్తత్వాన్ని అందరికి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి మీకు వాక్యానికి వెళ్ళే ముందు రెండు మాటలు చెప్పి వాక్య భాగంలోకి వెళదాం కనుక దయచేసి గమనించండి. దేవుని బిడ్డల అనబడుచున్న వారందరికీ నా విన్నపం, విజ్ఞప్తి ఏమిటంటే, మనం చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుడు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన రావడానికి, మధ్య ఆకాశంలోనికి మనం తీసుకువెళ్ళడానికి, ఆయన పిలవడానికి, ఆయన పిలుచుటకు ఆయన రెడీగా ఉన్నాడు.
ఎందుకంటే చూస్తున్నాం మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో భయంకరమైనటువంటి వర్షాలు, తుఫాన్లు ఒకటి తర్వాత ఒకటి ఊర్లు కొట్టుకుపోతున్నాయి, గ్రామాలే నిలిచిపోతున్నాయి. ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం అనేకమైనటువంటి వింటున్నాం. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, గమనించండి. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది, చుట్టూ జరుగుతూ ఉన్నాయి. అందుకని క్రొత్త తెగుళ్ళు, భూకంపాలు, అలాగే వరదలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఏదో మిమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేయడానికి కాదు, దేవుని సన్నిధిలోని మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అనగా మిమ్మల్ని మేలు కొలపడానికి ఈ విషయాలు చెప్తున్నాను. కనుక చిన్న విషయాలకి మనం సమయాన్ని మరి కేటాయిస్తూ ఉంటాం. దేవుడు అతి సమీపంగా ఉన్నాడు కనుక దయచేసి మేలుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది పాడైపోతున్నారు, అనేక మంది దేవుని ఎరగక కొంతమంది వరదల్లో చనిపోతున్నారు. వాళ్ళందరూ రక్షించబడాలి. ఆ భారం మన మీద దేవుడు ఇచ్చాడు. కనుక గమనించి ఎక్కువగా ఈ దినాల్లో వ్యక్తిగతంగా మీరు అనేకుల యొక్క రక్షణ, మార్పు కొరకు, క్షేమం కొరకు, దేశము స్వస్థత కొరకు ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభు అతి మనస్తత్వాన్ని, అతి మనస్సుని భారాన్ని మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న నిజమైన క్రైస్తవులకి దేవుడు ఆధారం ఇచ్చునుగాక. ఆమె. సరే, మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. చదువుతున్నటువంటి వాక్య భాగం, మనం చదువుతున్న వాక్య ధ్యానం కొరకే మన మూల వాక్యం లూకాసు సువార్త 21వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవగా విందాం. అన్నవారు బైబిల్ తీసి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలను ఎత్తుకునుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. కొన్ని వారాలుగా ఈ మాటని ఎందుకు చదివిస్తున్నానంటే ఇది రాకడకి గుర్తులుగా దేవుడు చెప్పిన మాట. దాదాపు 21 గుర్తులు దేవుడు చెప్పాడు. వాటిలో 10 మాత్రమే మీకు తెలియచేయడం జరిగింది. కొన్ని వారాలుగా దేవుడు రావాలి, తన ప్రజల్ని, సంఘాన్ని తీసుకువెళ్ళాలి అంటే కొన్ని జరగాలి. వాటిలో మొదటిగా 10 గుర్తులు చెప్పడం జరిగింది. మీరు విన్నారు, నేను నేర్చుకున్నాను, మీరు నేర్చుకున్నారు. అంతేనండి. తదుపరి ఈ రాకడ గురించి, దేవుని రాకడ గురించి యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఆ రాకడ 3 రకాలుగా బోధిస్తున్నారు అనే అంశాన్ని కూడా మీ ముందు పెట్టడం జరిగింది. ఒకటి, దేవుని రాకడ శ్రమలలో సంఘం ఎత్తబడుతుందని, కొంతమంది శ్రమలు పూర్తయిన తర్వాత శ్రమల మధ్యలో ఎత్తబడుతుందని, శ్రమలు పూర్తయిన తర్వాత సంఘాన్ని దేవుడు తీసుకువెళ్తాడని ఇలాగా బోధిస్తూ ఉన్నారు. అది తప్పుడు సిద్ధాంతమని, వాక్యానికి విరుద్ధమని కొన్ని మాటలను మీకు వాక్యాధారంతో తెలియజేయడం జరిగింది. ఆ మాట ఇప్పుడు విన్నా, గుర్తు చేయడం అవసరం లేదు. మూడవది ఏంటంటే 100% సంఘము శ్రమలు చూడకుండానే, శ్రమలను తాకకుండానే, శ్రమలకు ముందే ఎత్తబడిపోతుంది. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ, అపోస్తుల యొక్క బోధనలో ఉన్నటువంటి సత్యం, సారాంశం, యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు. హల్లెలూయా. అయితే
దాని గురించి కూడా మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. తదుపరి రాకడలో ఎడవబడేవారు ఎలా ఉంటారో వాటిని కూడా మీకు వివరించడం జరిగింది. విడవబడేవారు 4 రకాల గుంపులు వారు ఉంటారు అనుకున్నాం. ఆ విడవబడేటువంటి వారి గుంపులో మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది మన యొక్క నిరీక్షణ అయి ఉండాలి. ఎత్తబడేవారు ఎలా ఉంటారు? ఎత్తబడేవారు ఎలా ఉంటారు? కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. క్రీస్తునందు నిద్రించిన వారు ఎత్తబడతారు, అంతేనండి. నమ్మి బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు ఎత్తబడతారు. మార్పు పొంది ప్రభువులోకి వచ్చి కూడా మార్పు పొందని వారు ఉంటారు. సంపూర్ణంగా క్రీస్తుకి సమానులుగా మారిన వారు రాకల్లో ఎత్తబడతారు, అంతేనండి. ఇంకా ఎత్తబడేవారు ఎలా ఉంటారు? యేసుతో నడిచేవారు, వాక్యముతో పెనవేసుకుని వాక్యాన్ని జీవిస్తూ వాక్యముతోనే బ్రతుకుతూ క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వారు ఎత్తబడతారు. అందుకనే పాత నిబంధన ఆదికాండం 5వ అధ్యాయము పోయిన వారంలో గుర్తు చేశాను. హానోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతనిని తీసుకుని అంటే ఎత్తబడ్డాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటండి? హానోకు దేవుని సన్నిధిలో దేవునితో నడిచాడు. కనుక మనం దేనితో నడిస్తే ఎత్తబడతాము అని అంటే యేసుతో నడిస్తే, అంటే వాక్యముతో నడిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే మనం ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని లోకంతో నడిస్తే కాదు. లోకంలో ఉన్నటువంటి అలవాటులతో మన క్రైస్తవ జీవితాన్ని పాడు చేసుకుంటే కాదు మనం ఎత్తబడం, మనం విడవబడతాం. అయితే ఈ లోకముతో స్నేహించే వాళ్ళు ఉన్నారు, ఈ లోకముతో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు, ఈ లోకముతో నిమగ్నమైపోయి అటు క్రీస్తులోను ఇటు లోకములోను మునిగి తేలుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు విడిచిపెట్టబడతారు ఎంత ప్రార్థన చేసినా. హల్లెలూయా. దానికి కొన్ని మాటలు మీకు చదివించడం జరిగింది. ఏది? యాకోబు రాసిన పత్రిక 4:4 ఎవరైతే ఈ లోకమును స్నేహం చేస్తాడో వాడు క్రీస్తుకి లేదా దేవునికి విరోధి లేదా శత్రువుగా మారతారు అన్నాడు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న తర్వాత, మార్పు పొందిన తర్వాత, బలలో పాల్గొన్న తర్వాత, దేవునితో ఒక ప్రమాణము చేసిన తర్వాత, ప్రమాణం చేసి ప్రభు కోరికే మనం నిలుస్తామని ఒప్పందం చేసిన తర్వాత క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతూ ఉండగా మరలా లోకముతో మనం కలిసిపోతే, లోకములో కలగలిపోయిపోతే, ఆ లోకముతో పెనవేసుకుని జీవిస్తే మొదట మనం దేవుని శత్రువు అవుతాం. ఎవరిని మన దగ్గర మనకి ఉన్నటువంటి విరోధి అయినటువంటి వ్యక్తి మన దగ్గరికి వస్తే ఎంత కోపం అనిపిస్తుందండి, ఎంత బాధ, కక్ష అనిపిస్తుంది. అలాగే మనం దేవునితో కాకుండా ఈ లోకంతో స్నేహం చేస్తే, దేవుని ఎరిగి కూడా దేవుని వాక్యాలు వింటూ దేవుని రుచి చూసి దేవుని ఆత్మను పొందుకుని భాషలు మాట్లాడి దర్శనములు చూసి మరలా ఈ లోకముతో మనం స్నేహం చేస్తే మనం ఎవరికి శత్రువు అవుతాం? దేవునికి శత్రువు అవుతాం. మరి శత్రువులు దేవుని దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుందండి. హల్లెలూయా. అంటే దేవుడు దేవుని యొక్క రాకల్లో ఎత్తబడే అవకాశము, అధికారం ఉంటుందా? ఉండదు కదండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనము ఈ లోకముతో స్నేహము చేయకూడదు. హల్లెలూయా. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము స్థిరము కాదు. ఈ లోకము అపవాది యొక్క ప్రబంధ హస్తాలలో ఉంది.
కనుక ఈ లోకము మీద ఎవరైతే మక్కువ చూపిస్తారో, ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో అమితముగా ఎక్కువగా, వాళ్ళు దేవుని రాకడలో ఎత్తబడటానికి యోగ్యత లేనిటువంటి వారు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తుంది దేవుని వాక్యం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము అనుభవించువారు అమితముగా ఎట్లా అంటండి? అమితముగా అంటే తక్కువగా అనుభవింపనట్టును ఆ ఉండవలెను. ఆ ఏలయనగా ఈ ఈ లోకపు నటన గతించుచున్నది. గతించుచున్నది. మీరు చింతలేని వారై సరిపోద్దండి. ఈ లోకమే శాశ్వతమని కొంతమంది నమ్ముతున్నారు. ఈ లోకమే స్థిరమని ఈ లోకం మీద ప్రాకులాడుతున్నారు. ఈ లోకమే స్థిరమైనదని క్రైస్తవ జీవితాన్ని వదులుకుంటున్నారు కొంతమంది. దేవునితో ఉన్న సహవాసాన్ని వదులుకుంటున్నారు. దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునైనా వదులుకుంటున్నారు కానీ ఈ లోకం ఉన్నటువంటి బంధాలు మాత్రం వదులుకోవట్లేదు. దేవునైనా కాదనుకుంటున్నారు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లు మాత్రం మార్చుకోలేకపోతున్నారు. నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా, దేవుని ఎరిగి దేవునితో నడుస్తున్నాము అన్న వారి గురించి చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మేము దేవుని ఎరిగిన తర్వాత, అయ్యగారు మీరు ఏమైనా చూసారా మేము లోకంతో నడుస్తున్నట్లు అది మీరు ప్రశ్న వేస్తున్నారు. అవునండి. సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమిస్తాం లేదా? భార్య లేకపోయినా సెల్ ఫోన్ ఉంటే చాలు. టీవీ ప్రియులు ఉన్నారు, సీరియళ్ళు ఎక్కువగా ఇష్టపడేటువంటి వారు ఉన్నారు. దేవుని ఎరిగిన వాళ్ళే. హల్లెలూయా. ఇది లోకంలో ఉన్నటువంటి వారు నటిస్తున్నటువంటి ఆ జీవిత విధానాన్ని మన జీవితంలో ఆస్వాదించుకోవట్లేదు, అంటే అది అనుభవిస్తలేదు. దానిలో ఏదైతే ఆ సీరియల్లో, ఆ సినిమాల్లో, ఆ కార్యాల్లో ఏదైతే చేస్తున్నారో దాన్ని నేను కొనాలనేటువంటి ఆరాటపడుతున్నారు ఈ రోజున క్రైస్తవులు. బట్టలే కానీ, వస్త్రధారణే కానీ, అలంకారణ విషయంలోనే కానీ, ఏదైనా కానీ అన్ని విషయంలో ఆరాటపడుతున్నారు ఈ లోకానికి సంబంధించి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఈ లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదంతా కూడా ఈ లోకం మట్టికి మాత్రమే. నటన జీవితాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం. నిజమైన జీవితాన్ని మనం అక్కడ ప్రదర్శించబోతున్నాం దేవుని దగ్గర. ఈ లోకంలో జీవిస్తున్నదంతా నటన జీవితాన్ని, అదే శాశ్వతమని మనం జీవిస్తున్నాం. దేవుడు ఎంత బాధపడతాడు. నిన్ను రక్షించిన దేవుడు, నువ్వు దేవుని సన్నిధిలో సాగిపోతున్న నీ జీవితంలో లోకంతో నువ్వు పెనవేసుకుంటున్నటువంటి పరిస్థితులను, ఆ పరిణామాలు నీ మీద ఏకమ్మడిగా నువ్వు ఆహ్వానిస్తుంటే, వాటిని అంగీకరిస్తుంటే, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి, నీ కొరకు బలైనటువంటి, నీ కొరకు రక్తం కార్చినటువంటి, నీ కొరకు రాజ్యముని సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి దేవుడు మళ్ళా తిరిగి రాబోతున్నప్పుడు నిన్ను చూసి ఆయన ఎంతో సంతోషించవలసిన వ్యక్తి ఆ దేవాది దేవుడు నిన్ను చూసి దుఃఖపడకూడదు. ప్రజలా దేని బట్టి? ఈ లోకములో ఉన్నటువంటి అమితమైనటువంటి వాటిని, తక్కువ ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించటం వలన, ఎక్కువగా ఇష్టపడి వీటిలో జీవించటం వలన నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. హల్లెలూయా. లోకం శాశ్వతం కాదండి. దేవుని బిడ్డలా గమనించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక
చదువుతాం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన 2వ అధ్యాయము 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క అదిగదిగండి, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే పోయిన వారం చెప్పాను ఈ మాట. మీరు క్రీస్తు అంతేనండి. యేసు క్రీస్తునందు ఆయన ఎలాగైతే మృతి పొందాడో మన పాపములన్నిటి నిమిత్తము మనం కూడా క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తు కొరకు ఈ లోకమును మనం సిలువ వేసిన వారిగా ఉండాలి. పొందిన వారైతే ఈ లోకపు మూల పాఠములను మరలా మన కుటుంబాల్లోనికి అనుమతించకూడదు. నేను చెప్పాను పోయిన వారు క్రీస్తుంటే వాస్తుండబడు. ఈరోజు చింత చచ్చినను పులుపు సావు. క్రైస్తవ జీవితంలో ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతగా అభిషక్తులు వచ్చి ఆరాధనలో అభిషేకం మనం పొందుకున్నా, మనం మొదట క్రీస్తుని ఎరగనప్పుడు చీకట్లో మనం చేసిన కార్యాలన్నీ వెలుగు సంబంధులుగా వెలిగించబడుతున్న ఈ జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాం. అర్థమవుతుందండి. ఇంకా నేను లోతుగా చెప్పను. అనుమతిస్తూ ఉంటాం. వాటిని వివరించడానికి చాలా ఉంటాయి మన జీవితాల్లో. మూలపాఠం ప్రశ్నిస్తే ఏమంటే పిల్లలు దీన్ని దయ్యాలు రావు అని చెప్పేసి చెప్పులు వేసేవాడు ఉంటారు. నిజమేనండి. పాత చెప్పులు మొలకంచి తీసుకొచ్చి పెడతారు. ఏమంటే క్రీస్తే నీ ఇంటికి అధిపతిగా ఉంటే, క్రీస్తుని నీ హృదయంలోనికి నువ్వు చోటించి ఆయన ఆహ్వానించి నీ రక్షణ నువ్వు కోరుకుంటే, ఆయన నీ కాపరిగా ఉంటే ఇవన్నీ నీకు ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. మూల పాఠములు అంటే ఇవే. మూల పాఠములు. సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు, తర్వాత వాస్తు చూపించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. రెండు కావాలి. మన క్రీస్తు ఉంటే ఇవన్నీ అవసరం లేదండి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ లోకములో జీవిస్తున్న వారందరూ కూడా, ఈ లోకమును ప్రేమిస్తున్న వారందరూ కూడా, ఈ లోక మూల పాఠముల తట్టు ఎవరైతే క్రీస్తుని ఎరిగిన తర్వాత మళ్ళా వాటి వైపు చూస్తారో వారందరూ కూడా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు కాదు. హల్లెలూయా. అట్టి వారు దేవుని రాకడలో ఎత్తబడడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. ఇవన్నిటిని విడిచిపెట్టాడు హనోకు. అందుకని దేవునితో కూడా పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే, క్రీస్తుతో కూడా రాకడలో క్రీస్తుని నువ్వు ఎదుర్కోవాలి అంటే, ఇవన్నీ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నువ్వు సిలువ వేయాలి నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. ముందుకెళ్ళిపోదాం. 2వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున ఏంటండి? ఈ ప్రపంచ అంటే ఈ లోకపు ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అదిగో మునుపు ఎప్పుడో నడుచుకుంటారు. క్రీస్తుని ఎరగనప్పుడు, క్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరించినప్పుడు అప్పుడు మీరు వాటిని అనుసరించారు. చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అది అప్పుడు నెరవేర్చాం.
కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతివి. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై అప్పుడు అవన్నీ చేసాం కాబట్టి దైవోగ్రత వచ్చింది. ఆ దైవోగ్రత ఏమిటంటే మనం నశించిపోవాలి, మనం నరకంలోకి వెళ్ళాలి, ఏదో ఒక ఉగ్రత వచ్చి మనల్ని కాల్చేయాలి. అది నా దేవునికి వ్యతిరేకంగా తిరిగిన ప్రజల మీద కళ్ళ వచ్చింది, ఆకాశం నుండి అగ్ని వచ్చేది, భూమిని ఎరలిచ్చింది, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాడు. కానీ దేవుడు ఈ దినాల్లో క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత మనకు ఆ ఉగ్రత రాకుండా ఆపేశాడు. రావలసిన ఆ ఉగ్రతని క్రీస్తు భరించాడు. తండ్రి అయిన దేవుడు మన పాపముల నిమిత్తం క్రీస్తుని బలిదానంగా పెట్టాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తులో ఉంటే, క్రీస్తుతో మనం నడుస్తే మూల పాఠముల తట్టు మనం వెళ్ళనే మునుపు నడుచుకుంటుంది. ప్రపంచ విధానం, ప్రపంచ ధర్మం ప్రకారం, లోకపు ధర్మం ప్రకారం అప్పుడు నడిచాం. కానీ క్రీస్తుని ఎరగినప్పుడు ఇప్పుడు క్రీస్తుని ఎరిగాం. మళ్ళా అది మన ఇంట్లోనికి కానీ, మన ఒంట్లోనికి కానీ, మన మనస్సులోనికి కానీ ఇంకా రాకూడదు. ఎందుకంటే నువ్వు ఎత్తబడాలి అంటే క్రీస్తుతో నడిచే వారికి ఉండకూడదు అనేది. క్రీస్తుతో ఉండి క్రీస్తుతో నడిచి ఆనోకు వలె తండ్రి దగ్గరికి వెళ్ళాడు. క్రీస్తుని మనం ఎదుర్కోవాలి అంటే, క్రీస్తుని మనం కలుసుకోవాలంటే ఆనోకు వలె మనం లోకాన్ని విడిచి, లోక పద్ధతులను మనం మరిచి ప్రభు సన్నిధిలో సంపూర్ణులుగా ప్రభు యొక్క చిత్తానుసారంగా పరిశుద్ధతను కలిగి ప్రభు సన్నిధిలో కొనసాగిపోదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం, ముందుకు వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం 8 నుండి 9వ వచనం వరకు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతాం. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి, అది ఏ విడిచిపెట్టాలంటండి? దేహమును విడిచిపెట్టి అది కదగండి. అంటే అర్థం ఏమిటంటే తెలుసా? దేహముతో చేయబడుతున్నటువంటి క్రియలు క్రీస్తుని కలుసుకోవు, క్రీస్తుని కలుసుకునేటట్లుగా చేయవు. హృదయము ప్రేరేపించే మనస్సుకి మనం అప్పగించి, హృదయానికి మనస్సుకి ఆ ప్రేరేపించబడుతున్న ఆ అలవాట్లకి, ఆలోచనలకి మనం అవకాశం ఇచ్చామనుకోండి, మనం క్రీస్తుతో ఉండడానికి అవకాశం, అంటే దేవుని రాకడలో ఎత్తబడటానికి లేదు. శరీరం ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది అంటే వస్త్రాలు తినాలని, చూడాలని, అనుభవించాలని, కోరిక తీర్చుకోవాలని, ఇక ఎన్నో రకాలుగా మనం ప్రేరేపిస్తున్నాం. మన శరీరం మీద, చెయ్యి మీద ఎన్ని ఇంటికలు ఉంటాయో చూస్తారండి, అన్ని కోరికలు వస్తాయంట. మన మనసుకు కానీ, మన యొక్క ప్రాణానికి కానీ, మన శరీరం ప్రేరేపించడానికి, ఉప్పొంగటానికి వస్తూ ఉంటాం. కానీ మనం ఈ శరీరాన్ని విడిచిపెడితే, అంటే శరీరాన్ని విడిచిపెడతాం అంటే శరీరం తీసివేయడం కాదండి. ఏదైతే నిన్ను శోధిస్తుందో ఆత్మీయ జీవితంలో దాన్ని తీసివేయాలి. ఏదైతే ప్రేరేపిస్తుందో నీ ప్రాణాన్ని, నీ శరీరానికి ఆశపడుతుందో దాన్ని మనం వదులుకోవాలి. అది శరీరాన్ని చదవనమాట. మీ దేహమును విడిచి అది ప్రభువునొద్ద నివసించుటకు 2 అర్థాలండి. ప్రభు దగ్గర మనం నివసించాలి అంటే, ప్రభుతో కూడా మనం ఎత్తపడాలి అంటే ఈ శరీరం సరిపోదు, ఈ మట్టి శరీరం సరిపోదు. ఈ మట్టి శరీరం అక్కడికి వెళ్ళటానికి అర్హత లేదు. అందుకే దేవుడు అన్నాడు, అప్పుడు ఆదాముని
శపించేటప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు మన్నే గనక తిరిగి నువ్వు మన్నైపోతావు, వెనకటి వల్లే మన్నైపోతావు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాడు. మట్టి శరీరంలో పాప కార్యాలను ప్రారంభించాడు ఆదాము. అవును, అందుకని వారు దేవుణ్ణి కలుసుకోలేకపోయారు, అంటే దేవుని చూడలేకపోయారు, దేవునితో ఉండలేకపోయారు. హల్లెలూయా. ఈ వాక్యం ఆత్మీయంగా అక్షరార్థం కూడా మనకు అర్థమవుతుంది. ఇంత చదవబడిన వాక్యం. దేహమును విడిచి మనం ప్రభువును కలుసుకోవాలి అంటే మట్టి శరీరం, ఈ మట్టి శరీరంలో వచ్చే కోరికలను మనం చంపుకున్నప్పుడు మన మీదకి మహిమ శరీరము క్రీస్తు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ శరీరం కావాలి అంటే మొదట ఈ మట్టి శరీరం కోరికలు మనలో నుండి చనిపోవాలి. అది అన్నమాట. చదువు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండగలను. ఎలా ఉండాలంట అండి? మట్టి దేహంతో ఉన్నా, మహిమ దేహంతో ఉన్నా ఎవరికి ఇష్టలై ఉండాలి? చెప్పాలి. ఎవరికి ఇష్టలై ఉండాలి? దేవునికి ఇష్టలై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనోకు ఎత్తబడ్డాడు అంటే, దేవుని సన్నిధిలో పరలోకం వెళ్ళాడు అంటే ఆయన చాలా ఉన్నాయి ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ రోజున సంఘానికి ఉండాలి, ఈ రోజున సార్వత్రిక సంఘానికి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎత్తబడాలని ఆరాటపడే ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. హల్లెలూయా. ఏమిటంటే మొదట దేవునితో నడిచే అనుభవం అనుకుంది. రెండవది ఏంటో తెలుసా? దేవునికి ఇష్టడుగా ఉండాలన్నారు. ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఎన్నిసార్లు దేవుని సేవకుడి ద్వారా మాట్లాడిన మన యొక్క అలంకరణ మారదు, మన అలవాట్లు మారవు. కొన్నిసార్లు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు సేవకుడు. అమ్మా, నీకు అది అవసరం కాదమ్మా, చక్కగా వాక్యం చదివేదానికి. అయ్యా, నీకు అది అవసరం కాదయ్యా, నువ్వు వాక్యం చదివిన దేవుని సేవకుడు కాబోతున్నావు, అలాగే దేవుడి అభిషేకం నీ మీద ఉంది, దేవుని ఏర్పాటు నీ మీద ఉంది, అంతేనండి, నువ్వు మంచి పాటలు పాడగలవు, అవి నీకు అవసరం కాదంటే ఈరోజు నీ ఎవరు వెంటలేదు. రకరకాల స్టైల్, లోక పద్ధతులన్నీ కూడా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని బిడ్డను చెడగొడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, శరీరమందు ఉన్న ఏమండి ఆత్మీయ జీవితంలో ఉన్న ఎవరికి ఇష్టమైన వారు ఉండాలి? చెప్పాలి. హల్లెలూయా. శరీరం అందే ఉన్నాడు ఆనోకు, కానీ దేవుని ఇష్టం నెరవేర్చడానికి తన ఇష్టాన్ని ఏం చేశాడు? చంపేశాడా, బ్రతికించుకున్నాడా? చెప్పాలి. అందుకనే ఆనోకు దేవునితో కూడా ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఎత్తబడే సంఘానికి కూడా ఉండాలి ఇది. ఒకటి చెప్పాలి, లోకముతో సాంగత్యము సహవాసము తెగిపోవాలి. రెండవది ఎలా ఉండాలంట? ఎత్తబడే సంఘానికి చెప్పాలి, దేవునికి ఇష్టమైన వారుగా చెప్తాం. చాలా, నేనంటే మా నాయనకి చాలా ఇష్టమైంది, నేనంటే మా నాన్నకి చాలా ఇష్టమైంది, నేనంటే మా అమ్మగారికి చాలా, నేనంటే మా సేవకులకి, మా సంఘానికి నేను పరిచయం చేస్తాను. ఆ ఇష్టం వేరు, ఆకర్షణ వేరు. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఇష్టము వేరు. హల్లెలూయా. దేవుని వాక్యములో దేవుడు నీతో చెప్తున్న ఇష్టము వేరు. అందుకని అంటున్నాడు. అందుకే మనం చూస్తే హానోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడని అపోస్తుడైన పౌలు చక్కగా రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుదాం. 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం.
విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు ఆనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అంటే ఎత్తబడెను. అతడు కొనుపోబడక అది ముందు అడగండి. కొనుకోబడిన తర్వాత కొనుకోబడక ముందు చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. అతడు ఎత్తబడక మునుపు ఎలాగున్నాడో చూద్దాం ఈ వాక్యాన్ని బట్టి. అతడు కొనుపోబడక మునుపు అతడు ఎత్తబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెను. దేవునికి ఇష్టడై ఉండెను. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఉండాలి. ఏ సాక్ష్యం ఉండాలి సంఘానికి? దేవునికి ఇష్టడై ఉన్నాడంట. ఎవరికి ఇష్టడై ఉన్నాడు చెప్పాలి. ఒకటి, దేవునితో నడిచాడు. రెండు, చెప్పండి, దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవుడికి ఇష్టడై ఉన్నాడు కనుకనే దేవుడు తనని తీసుకుని వెళ్ళిపోయాడు. నీ ఆశ, నీ ఆలోచన ప్రభు మీద, ఈ లోకం మీద. రెండు విషయాలు చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఇంత బాగా ప్రసంగం చెప్తారు. ఏమంటారు తెలుసా? ఏమంటే దేవుడు ఎంతైనా ప్రేమమయుడు కదండి, కనికరమ కలిగిన దేవుడు అండి, చాలా మంది చెప్తారు. దానికి ప్రోత్సహిస్తారు చాలా మంది సేవకులు. నేను అంటున్నాను వాక్యాన్ని చదవండి. సొలొమోను బహుమంది భార్యలండి. దేవుడు తనకు జ్ఞానం ఇవ్వలేదా? దేవుడి ఏర్పాట్లో లేడా? దేవుడు చనిపోయే ముందు భ్రష్టుడైపోయాడండి. అంతకంటే ధనవంతుడు, అంతకంటే జ్ఞానవంతుడు, అంతకంటే కీర్తి కలిగిన వాడు ప్రపంచంలోనే లేడంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు, నేనున్నాను చూడండి అన్నాడు. అంటే అంత తక్కువైపోయాడంట జ్ఞానం కలిగినటువంటి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన పేరు, దేవుడిచ్చిన హోదాని చేతులారా పాడు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ఎన్నిసార్లు దేవుడిని ఇబ్బంది పెట్టినా దేవుడు కరుణించి వారిని కణానికి తెచ్చారు. కానీ ఎంతమంది ఆ ప్రయాణంలో చనిపోయారో తెలుసా? దేవుడికి ఇష్టం లేనటువంటి వారందరూ, దేవుడికి ఇష్టం లేనటువంటి వారందరూ చనిపోయారు. దేవుడికి ఇష్టముగా జీవించిన వారిని మాత్రమే దేవుడు కణానికి తీసుకువెళ్ళాడు. మార్పు పొందిన వారు, దేవుని మీద ప్రేమ కలిగి, వాంఛ కలిగి ఎవరైతే నిలబడ్డారో, ఇశ్రాయేలు యొక్క పితరుల యొక్క పిల్లలు, మొదటున్న వాళ్ళెల్లా మార్పు చెందిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవునికి ఇష్టలుగా జీవించిన వారు మాత్రమే కనానుకి వెళ్ళారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ రోజున నీవు ఎత్తబడక మునుపు నీకు ఒక సాక్ష్యము కావాలి. ఏంటా సాక్ష్యం తెలుసా? దేవునికి ఇష్టడై ఉండాలి. నీ ఇష్టం చనిపోవాలి. నీ దేన్ని ప్రేమిస్తున్నావో అది క్రీస్తు కొరకు బలి చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇష్టం అంటే భయభక్తులు కలిగి జీవించడం, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడం, వాక్యానికి కరెక్ట్ గా మనం నిలబడటం. ప్రైజ్ ది లార్డ్. ఇదండి, ఇది కలిగి ఉన్నప్పుడే నీ సాక్ష్యము రాకడలో ఎత్తబడేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. తాను కొనుక్కోబడక మునుపు కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఎత్తబడాలని అనుకుంటే ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి సహోదరుడ, వాక్యం వింటున్నటువంటి సహోదరి, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, వాక్యం విన్నటువంటి దేవుని ప్రజలారా, హల్లెలూయా, నీవు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టురాలై జీవించాలి. హల్లెలూయా. నేను ఫలానికి వ్యక్తికి ఇష్టం, ఫలానా గ్రామంలో నా గురించి పెద్ద పేరు ఉండటం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇతరులకు పేరు కొరకు ఎన్నో నువ్వు ప్రయత్నాలు చేయొచ్చు, కానీ నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి? దేవునికి ఇష్టడుగా జీవించాలి. హల్లెలూయా. నీ జీవితంలో నీవేదైతే ఆశిస్తున్నావో, ఆశపడుతున్నావో అది ప్రభు కొరకు వదిలిపెట్టగలిగిన వాడిగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో
నీవు దేవుని రాకల్లో ఎత్తబడేటువంటి గుంపులో ఉండుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకల్లో ఎత్తబడేవారు ఎలా ఉంటారంటండి? ఈ లోకంలో ఉన్న వాటి వైపుకి వెళ్ళరు. ఈ లోకంలో ఉన్నట్టు వాటి మీద సాంగత్యము చేయరు. ఈ లోకం మీద మరి ఈ లోకంలో జరుగుతున్న కార్యాల విషయంలో ఏ విషయంలో కూడా పాల్గొనడానికి ముందుకి వెళ్ళరు. హల్లెలూయా. హానోకు అలాగే ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు. మరి వీటిని వదులుకున్న వాళ్ళే దేవునితో నడుస్తున్నవాడు. రెండవది ఏంటంటే, హానోకు ఎత్తబడ్డాడు అంటే తన జీవితంలో చెప్పండి, దేవుడు కొనిపోక ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడు. కనుక ఆ సాక్ష్యం నీకుండాలి. ఆ సాక్ష్యం నీకుండాలి అంటే నువ్వేదైతే క్రీస్తుని మరి స్వరక్షకుని అంగీకరించావో అప్పుడు నుంచి ఈ సమయంలో దేవుడు రాకడ వచ్చే సమయం వరకు ప్రభు కొరకే, ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యాలే మనం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉంటాం. దేవుని రాకల్లో ఎత్తబడేటువంటి గుంపులో మనం నిలబడుతున్నాం. హల్లెలూయా. అంతేగాని ఎవరో రికమెండేషన్ ద్వారా, ఎవరో ప్రార్థన వలన, ఎవరో సంఘం వల్ల నువ్వు ఎత్తబడటానికి అవకాశము లేదు. నీ మట్టుకు నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని బ్రతకాలి. కొనిపోబడాలి అంటే, నువ్వు ఎత్తబడాలి అంటే నీలో ఒక సాక్ష్యం ఉండాలి. హానోకులాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో హానోకు ఎత్తబడ్డాడు, దేవునితో నడిచాడు, అందుకు ఎత్తబడ్డాడు. రెండవది చెప్పండి, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. కొనిపోబడక ముందే, కొనిపోయిన తర్వాత కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా బుద్ధి మార్చుకుంటానంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసు మారిపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంటే అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంతమందిని చెప్తాము, ఎంతమందిని పాడు చేస్తామో ఎక్కడ చూస్తలేదు. మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి మన పక్కన వచ్చి కూర్చున్నట్టు సంఘంలో లెగిసి వెనక్కి వెళ్ళి కూర్చుంటాం. మనకిష్టం లేనటువంటి వ్యక్తి ముందుగా వచ్చి పాట పాడామనుకోండి, మన ఫోన్లో మాట్లాడతాం. అంతేనా కాదా? మనకిష్టం లేనటువంటి వ్యక్తి సంఘంలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడే సమాధానం లేదు, ఇక్కడే మార్చుకోలేకపోతున్నాం మన బుద్ధి, మన ఆలోచనలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మారుతామండి. హల్లెలూయా. ఇక్కడే మారాలి. అందుకని ఇక్కడ నువ్వు రూపాంతరం చెందితే, ఇక్కడ సంపూర్ణ స్థితి నీకు కలిగితేనే నీకు సాక్ష్యం ఉంటుంది. ఆ తర్వాత దేవుడు నిన్ను ఆ రాకల్లో ఎత్తబడేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఉన్నతమైన యేసయ్య, నీ ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుత్థానపు వేళ పాటల్లో, ఆత్మీయ ఆరాధనలో ఆయన మీరు తోడుగా ఉన్నారు, మమ్మల్ని అభిషేకించారు. అందుని బట్టి వందనాలు. ఈ సమయం అందు వాక్యము ద్వారా ఆయన ప్రభువా ఇవి జరగని ఆరంభించినప్పుడు మీ తలలు ఎత్తుకునండి. మీ విడుదల సమీపించేమని మీ రాకడ గురించి మాకు స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా తండ్రి, క్రీస్తులు జరగాలి, మీ రాకడ రావాలంటే నానా రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. కొంతమంది రాకడ లేదని, కొంతమంది రాకడ వేయాల పరిపాలన జరుగుతుందని, కొంతమంది సంఘం శ్రమల్లో ఉంటుందని, కొంతమంది శ్రమల మధ్యలో సంఘం వెళ్తుందని, రకరకాలైనటువంటి బోధలు. కనుక ప్రభు మీ వాక్యాన్ని నమ్మాలి. వాక్యం 100% అండి. శ్రమలు రాకముందే సంఘం ఎత్తబడుతుందని ఈ లేఖనాల్లోని కొన్ని వాక్యాల ఆధారంతో మాతో చెప్పారు. అలాగే ఎవడబడి వారు ఎలా ఉంటారు ప్రభు మీరు మాట్లాడారు. తండ్రి, మార్పు లేని వాళ్ళు, అలాగే నాయన బాప్తిస్మం లేని వాళ్ళు ఎత్తబడరు. అలాగే తండ్రి, ఇశ్రాయేలీయులు విడవపడతారు. అలాగే తండ్రి, ప్రకటన 21:8 ప్రకారం 8 రకాల గుంపులు, అబద్ధమాడు వారు, అలాగే తండ్రి ఇంకా ప్రభు వ్యభిచారులు, తండ్రి దొంగలు,
వీరందరూ విడిచిపెట్టబడతారు అని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అటు యొక్క ప్రభు మనస్తత్వాలలో మేము చిక్కుకున్నామేమో, అటు మనస్తత్వాల నుండి విడిపించండి. ఎత్తబడేటువంటి గుంపు ఎలా ఉంటుందో మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు. రక్షించబడిన వాడు, బాప్తిసం తీసుకున్న వాడు, ప్రభా నిన్ను స్వరక్షకుడిగా అంగీకరించిన వాడు, ప్రభా నీ సన్నిధిలో హానోకు వాలి, నీ సన్నిధిలో తండ్రి నిన్ను పోలి నిన్ను ఆధారం చేసుకుని ప్రభు నడిచేవారు. ప్రభా తండ్రి అయా నీ మీద ఆధారపడ్డాడు, నిన్ను అనుసరించి నడిచాడు. హానోకు నీతో పాటు పరలోకానికి వచ్చాడు. అలాగే నాయన అతడు కొనిపోక పడక మునుపు ఆయన నీకు ఇష్టడుగా జీవించండి. అలాగే ఇష్టమైన వాళ్ళు మాత్రమే రాకలు, నీకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే రాకల్లో ఎత్తబడతారు. ప్రభా మీకు ఇష్టమైన జీవితం ఏంటంటే వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్లుగా బ్రతకటం, వాక్యంలో వాక్యానికి లోబడటం. ఆయన వాక్యానుసారంగా మేము ఇతరులను బ్రతికించేటట్లుగా ఉండాలి. స్పష్టంగా మాతో ఆ మాటలు ప్రభు మా హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రత్యేకంగా మా హృదయాన్ని, మా జీవితాన్ని, మా బ్రతుకులను మార్చండి. ఈ రాకల్లో ప్రభు మేము విడిచిపెట్టబడే గుంపులు ఉండకూడదు. మేము ఎత్తబడేటువంటి గుంపులో యేసు నామములో అట్టి కృప మా జీవితాల్లోనికి విడుదలవునుగాక. ప్రభు దయచే నిరీక్షణ అనుగ్రహించండి, ఆసక్తి కలిగించేయండి, ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింపచేయండి. మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. సమస్త ఘనతానికి చెల్లిస్తూ అతి త్వరలో మేఘాల మీద రాబోచున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, సంఘాన్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధిని, తోడును, అలాగే ఈ వాక్యాన్ని వింటున్న వారికి వాక్యాన్ని విని తీర్మానం చేసుకుని దేవుని రాకడలో ప్రభువు కొరకు నిలుచు వారందరికీ, వీడియో ద్వారా చూస్తున్న వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.